ఇక నుంచి గుడ్డివారు లేని అంటే అంధత్వం లేని ప్రపంచాన్ని చూడబోతున్నామా? కళ్ళతో చూడలేని వారు కూడా మళ్ళీ లైట్ని, కలర్స్ని, తమ వారి ముఖాలను చూడగలిగే రోజులు దగ్గర పడ్డాయా? అంటే అవును. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఆస్ట్రేలియాలోని సైంటిస్టులు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన బయోనిక్ ఐని అభివృద్ధి చేశారు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే కాదు, ఇప్పుడు నిజం కాబోతుంది. సో బయోనిక్ ఐ ఎలా పనిచేస్తుందో చెప్తా వినండి. వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బయోనిక్ ఐ అంటే సాధారణ ఐ ట్రాన్స్ప్లాంట్ కాదు. మన కంటిని తీసేసి వేరే కన్ను పెట్టడం కాదు. మరి ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చెప్తా వినండి. యూజర్ ధరించే ప్రత్యేకమైన గ్లాసెస్ మీద ఒక చిన్న కెమెరా ఉంటుంది. ఇది బయట ఉన్న ఇమేజెస్ ని క్యాప్చర్ చేస్తుంది. ఇమేజెస్ ఒక చిన్నపాటి ప్రాసెసర్ కి వెళ్తాయి. అక్కడి నుంచి వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా మెదడులో సర్జరీ చేసి అమర్చిన చిన్న చిప్స్ కి సమాచారం అందుతుంది. మెదడు ఆ సిగ్నల్స్ ని లైట్ ప్యాటర్న్స్ గా మార్చుకొని ఎదురుగా ఏముందో ఒక విజువల్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది. అంటే కళ్ళు పనిచేయకపోయినా మెదడు నేరుగా చూడడం మొదలవుతుందన్నమాట. దీనిని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ సైంటిస్టులు రూపొందించారు. దీని పేరు జెనారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్. ఇది కంటి చూపుతో సంబంధం లేకుండా నేరుగా మెదడులోని విజువల్ కార్టెక్స్ సిగ్నల్ పంపిస్తుందన్నమాట. రెటీనా పూర్తిగా దెబ్బతిన్న వారికి, ప్రమాదాల వల్ల చూపు కోల్పోయిన వారికి, ముఖ్యంగా జన్మతః అంధులైన వారికి కూడా కంటి చూపునిచ్చి కొత్త జీవితాన్ని ఇవ్వగలదు. చీకటిలో ఉన్న లక్షలాది మంది జీవితాల్లో ఈ బయోనిక్ ఐ సరికొత్త వెలుగులు నింపబోతోంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తే అంధత్వం అనే పదం భవిష్యత్తులో కేవలం డిక్షనరీలకే పరిమితం కావచ్చు. మరి ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.